గ్యాస్ పీకేల్ సీజన్ 11 ఆక్షన్ టైం అయితే దగ్గరకొచ్చేసింది. ఆక్షన్ ఈ నెల 15 ఇంకా 16. అంటే డే 1 ఆక్షన్ రేపే స్టార్ట్ కాబోతుంది. మరి డే 2 ఆక్షన్ ఎల్లుండి జరగబోతుంది. డే 1 ఆక్షన్ మాత్రమే మనం చూడగలం. డే 2 ఆక్షన్‌లో ఏం జరిగిందన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుంటే డే 1 ఇంకా డే 2కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్‌లో ఇచ్చేస్తాను. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంక ఈ వీడియోలో ఆక్షన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మొదటిగా ఆక్షన్ జరగబోయేది రేపు ఇంకా ఎల్లుండి. రేపు జరగబోయే ఆక్షన్ అయితే కేటగిరీ ఏ ఇంకా బీలకు సంబంధించి మాత్రమే. అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆక్షన్ మాత్రమే లైవ్ ఇస్తాడు. 15వ తారీఖు ఆక్షన్ లైవ్ సాయంత్రం 7:30 నుంచి 10 గంటల దాకా ఆక్షన్ లైవ్ జరగబోతుంది. ఈ కేటగిరీ ఏ ఇంకా బిలో మాత్రం పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే ఆక్షన్కి రాబోతున్నారు. మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్లుగా మనేందర్ సింగ్, పవన్ షెరావత్, ప్రదీప్ నర్వాల్, నితీష్ కుమార్, సచిన్ తన్వార్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఈసారి యాక్షన్కి అయితే రాబోతున్నారు. ఇంకా అలాగే ఫజ్లా త్రాచెలి, మహమ్మద్ రేజా చియాని ఇలా పెద్ద పెద్ద ఫారెన్ ప్లేయర్స్ కూడా యాక్షన్కి రాబోతున్నారు. మరి ఇప్పుడు ఈ యాక్షన్ లైవ్ ఎక్కడ వస్తుంది? టీవీలో చూసే వాళ్ళకైతే స్టార్ స్పోర్ట్స్, ఇంకా మొబైల్లో చూసే వాళ్ళకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఇలా పీకేఎల్ సీజన్ 11 యాక్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇంకా స్టార్ స్పోర్ట్స్లో చూడవచ్చు. ఇంకా అలాగే ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా జాన్ గున్లీ పీకేఎల్ ఆడట్లేదు. ఇప్పుడు పీకేఎల్ ఫ్యాన్స్ అందరికీ పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే పీకేఎల్ సీజన్ 11కి జాంగుల్లీ వస్తున్నాడు. ఈసారి యాక్షన్కి అతని పేరు కూడా ఉంది. ఇతనికి పాస్ట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా అలాగే ఇతను ప్రెజెంట్ వచ్చి ఆడినా కూడా ఇతన్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా జాన్ గున్లీ ఫ్యాన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకిప్పుడు ఇంకో మ్యాటర్కి వచ్చేస్తే కేటగిరీ ఏ ప్లేయర్స్ వాళ్ళ ప్రైజు 30 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కేటగిరీ బి 20 లక్షలు, ఇంకా కేటగిరీ సి 13 లక్షలు, ఇంకా కేటగిరీ డి 9 లక్షలు. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క టీంకి ఎన్ని ఎఫ్ఎం కార్డులు ఉన్నాయన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈసారి 12 టీంలకి కూడా 3 ఎఫ్ఎం కార్డులు అయితే ఉన్నాయి. ఎఫ్ఎం కార్డుల గురించి మనందరికీ తెలిసిందే. లేదు మీకు తెలియదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఒక్కొక్క టీము మొత్తం ఎంతమంది ప్లేయర్స్ని కొనాలి, ఇంకా అలాగే ఫారెన్ ప్లేయర్స్ని ఎంతమంది కొనాలన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఒక్కొక్క టీము 18 మంది ప్లేయర్స్ని ఖచ్చితంగా కొనాలి. ఇంకా 25 ప్లేయర్స్ కంటే ఎక్కువ మందిని కొనకూడదు. ఇంకా ఓవర్సీస్ ప్లేయర్స్ని 2 ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా కొనాలి. 4 ప్లేయర్స్ కంటే ఎక్కువ కొనకూడదు. ఇంకా పీకేఎల్ సీజన్ 11కి ఒక్కొక్క టీం దగ్గర ఎంత పర్స్ ఉంది, ఇంకా మన తెలుగు టైటన్స్ దగ్గర ఎంత పర్స్ ఉంది అన్నది కూడా ఫుల్ క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా ఎక్కువ పర్స్ ఉంది గుజరాత్ జెయింట్స్ దగ్గర. గుజరాత్ దగ్గర 4.8 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. ఇంకా వాళ్ళు మొత్తం 15 మంది ప్లేయర్స్ అయితే కొనాలి. ఇంకా మన తెలుగు టైటన్స్ దగ్గర 3.82 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. ఇంకా వీళ్ళు ఖచ్చితంగా 10 మంది ప్లేయర్స్ అయితే కొనాలి. ఇంకా నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ దగ్గర 3.62 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. వీళ్ళు కూడా మొత్తం 10 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ పట్నా పైరేట్స్ 3.59 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. వీళ్ళు కూడా 10 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ యూపీ యోద్ధాస్ దగ్గర 3.16 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. ఇంకా 10 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ బెంగళూరు బుల్స్ దగ్గర 3.2 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. 8 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ యుముంబా దగ్గర 2.88 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. 8 మంది ప్లేయర్స్ అయితే కొనాలి. ఇంకా నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ దగ్గర 2.66 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. 11 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా తమిళ తలవాయిస్ దగ్గర 2.57 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. ఇంకా వీళ్ళు 6 ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ హర్యానా స్టెల్లర్స్ దగ్గర 2.32 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. 10 మంది ప్లేయర్స్ ని కొనాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ దగ్గర 2.29 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. 10 మంది ప్లేయర్స్ ని కొనాలి. ఇంకా నెక్స్ట్ పునేరి పల్టన్ దగ్గర 2.12 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. ఇంకా వీళ్ళు 8 మంది ప్లేయర్స్ని కొనాలి. గ్యాస్ పీకేఎల్ సీజన్ 11కి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే ఇవి. యాక్షన్కి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.